Now the next concept is principle and applications of holography. హోలోగ్రఫీ యొక్క ప్రిన్సిపల్ పనిచేయ సూత్రము మరియు అనువర్తనాలు ఉపయోగాలు రైట్. ఇందులో ముందుగా ద ప్రిన్సిపల్ ఆఫ్ హోలోగ్రఫీ వాజ్ ఫస్ట్ పుట్ ఫార్వర్డ్ బై డెన్నిస్ గావా ఇన్ 1947. Holography is a principle based on interference of light rays with high degree of coherence. మరలా చెప్తున్నాను. The principle of holography was first put forward by Dennis Gaba in 1947. Holography is a principle based on interference of light rays with high degree of coherence. ఇక్కడ హోలోగ్రఫీ అనేది మొట్టమొదటగా ఎవరు కనిపెట్టారు అంటే డెన్నిస్ గాబర్ 1947లో. ఈ ప్రిన్సిపల్ అనేది కాంతి వ్యతికరణం మీద సంబద్ధ కాంతి జనకాల మీద ఆధారపడి పనిచేసేటువంటి నియమం. మనకి సెకండ్ పారాకి వచ్చేటప్పటికి జనరల్లీ ఏ 2-dimensional image కెన్ బి observed on a photographic plate, but as laser light which is formed from coherent light is incident on the photographic plate, then interference is formed and a 3-dimensional image is observed on the photographic plate. Then develop the photographic plate, then it is known as holography. Then the principle is known as, photographic is developed is known as hologram, not holography, and the phenomenon is known as holography. Again, explanation of second para is, generally a 2-dimensional image can be observed on a photographic plate, but when a laser light which is formed from coherent light is incident on photographic plate, then interference is formed and a 3-dimensional image is observed on a photographic plate. Then the developed photographic plate is known as hologram and the phenomenon is known as holography. అంటే మనకు సాధారణంగానంట ఫోటోగ్రఫిక్ ప్లేట్ మీద అంట ద్విమితీయ ప్రతిబింబాన్ని మాత్రమే చూడగలమంట. కానీ సంబద్ధ కాంతి జనకాల వల్ల ఉత్పన్నమయ్యేటువంటి వ్యతికరణం ఆధారంగా చేసుకుని ఆ లేజర్ లైట్ని మనం ఈ ఫోటోగ్రఫిక్ పలక మీద పతనం చెందించినప్పుడు, అంటే సంబద్ధ కాంతి జనకాల వల్ల వ్యతికరణం వల్ల ఏర్పడేటువంటి ఈ లేజర్ కాంతిని ఫోటోగ్రఫిక్ పలక మీద పతనం చెందించినప్పుడు అక్కడ వ్యతికరణం అనేది ఏర్పడటం వల్ల తద్వారా మనకి త్రిమితీయ ప్రతిబింబాన్ని గమనించవచ్చు. అలా గమనించేటువంటి ఆ త్రిమితీయ ప్రతిబింబాన్ని ఆ ఫోటోగ్రఫిక్ పలకని హోలోగ్రామ్ అంటారు. ఈ నియమాన్ని హోలోగ్రఫీ అంటారు. ఓకే, బ్రీఫ్గా చెప్తున్నాను. ఈ హోలోగ్రఫీ అనే నియమాన్ని ముందుగా 1947లో డెన్నిస్ గాబర్ అనే శాస్త్రవేత్త మనకి కనుగొనడం జరిగింది. ముందుగా మనకి సాధారణంగా ఫోటోగ్రఫిక్ పలకను మనం డెవలప్ చేసినప్పుడు కేవలం 2-dimensional ఇమేజ్ని మాత్రమే చూడగలం. కానీ మనకి సంబద్ధ కాంతి జనకాల నుంచి ఉత్పన్నమైనటువంటి లేజర్ మోనోక్రోమోసిటీ కలిగినటువంటి లేజర్ లైట్ని ఈ ఫోటోగ్రఫిక్ పలక మీద పతనం చెందించినప్పుడు ఆ ఫోటోగ్రఫిక్ పలక మీద వ్యతికరణం ఏర్పడటం వల్ల అక్కడ మనం త్రిమితీయంగా ఏర్పడేటువంటి ఒక ప్రతిబింబాన్ని అయితే మనం గమనించవచ్చు. అంటే ఆ ఫోటోగ్రఫిక్ పలకను మనం డెవలప్ చేస్తే దాన్ని ఇట్ ఈజ్ నోన్ యాజ్ హోలోగ్రామ్. దాన్ని హోలోగ్రామ్ అంటారు. మొత్తం ఈ హోలోగ్రామ్ని డెవలప్ చేసేటువంటి ఈ ప్రక్రియ ఏదైతే ఉందో దిస్ ఈజ్ నోన్ యాజ్ హోలోగ్రఫీ. ఓకే, లేటర్ అప్లికేషన్స్ ఆఫ్ హోలోగ్రఫీ. మనకి హోలోగ్రఫీ పనిచేసేటువంటి హోలోగ్రఫీ యొక్క అనువర్తనాలు అంటే ఉపయోగాలు తీసుకున్నప్పుడు ఫస్ట్ పాయింట్, ఫార్మేషన్ ఆఫ్ 3-dimensional
ఇమేజెస్ ఇన్ సినిమాటోగ్రఫీ అండ్ టెలివిజన్. ఈ సినిమాటోగ్రఫీలోను అంటే మనకి సినిమాలు తీసేటప్పుడు సినిమాటోగ్రఫీ అని ఒక పేరు ఉంటుంది, ఒక అతను పేరు వేస్తారు. సో ఆ సినిమాటోగ్రఫీ అనేది మనకు మూవీస్లో ఉంటుంది. దానిలోను టెలివిజన్లోను త్రిమితీయ ప్రతిబింబాలని మనం ఫామ్ చేయడానికి ఈ హోలోగ్రఫీని ఉపయోగిస్తారు. టు రికార్డ్ ద ఇన్ఫర్మేషన్ అండ్ స్టోర్ ద ఇన్ఫర్మేషన్ ఇన్ మైక్రోస్కోపిక్ ఈవెంట్స్. అంటే సూక్ష్మమైనటువంటి పదార్థాలలో మనకు సమాచారాన్ని నిల్వ చేయడానికి, అదేవిధంగా రికార్డ్ చేయడానికి ఈ హోలోగ్రఫీ ప్రిన్సిపల్ని ఉపయోగిస్తున్నారు. ద డిస్ట్రిబ్యూషన్ ఆఫ్ స్ట్రెయిన్ ఇన్ ఏ బాడీ కెన్ బి స్టడీడ్ బై ది హెల్ప్ ఆఫ్ హోలోగ్రఫీ. అంటే ఒక బాడీలో వచ్చేటువంటి వస్తువులు వచ్చేటువంటి వికృతిని పరిశీలించడానికి కూడా హోలోగ్రఫీ నియమాలని ఉపయోగిస్తున్నారు. టు అకామిడేట్ ద ఇన్ఫర్మేషన్ కంటైన్డ్ ఇన్ ఏ లైబ్రరీ ఆఫ్ మిలియన్ బుక్స్. ఒక లైబ్రరీలో లక్షల కొద్ది, మిలియన్ల కొద్ది పుస్తకాలు ఉంటాయి. వాటన్నిటిని కూడా ఆ ఇన్ఫర్మేషన్ అంతా కూడా అకామిడేట్ చేయడానికి ఈ హోలోగ్రఫీ ప్రిన్సిపల్స్ని ఉపయోగిస్తున్నారు. అంటే ఈ హోలోగ్రఫీ యొక్క ఉపయోగాలు సినిమాటోగ్రఫీ టెలివిజన్స్లోను ఇన్ఫర్మేషన్ స్టోర్ చేయడానికి, ఆ తర్వాత ఒక బాడీలో వచ్చేటువంటి వికృతిని గుర్తించడానికి, అదేవిధంగా మిలియన్స్ ఆఫ్ బుక్స్ స్టోర్ చేయడానికి ఈ హోలోగ్రఫీ ప్రిన్సిపల్ని ఉపయోగిస్తున్నారు. దీస్ ఆర్ ద అప్లికేషన్స్ ఆఫ్ హోలోగ్రఫీ. లాటర్ వర్కింగ్ ఆఫ్ ఏ హోలోగ్రామ్. మనకు వర్కింగ్ ఆఫ్ ఏ హోలోగ్రామ్లో ఇక్కడ ఒక ఫస్ట్ ముందుగా హోలోగ్రామ్ పనిచేయే విధానం ఒక డయాగ్రామ్ డ్రా చేసాం. సో ఆ డయాగ్రామ్కి సంబంధించి ఎక్స్ప్లెనేషన్ తీసుకున్నప్పుడు ఒక when a laser beam is incident on hologram, అడ్డంగా పెట్టిన లైన్లో ఉంది చూడండి, అది హోలోగ్రాము. ముందులో వేసాం చూడండి, లెఫ్ట్ హ్యాండ్ సైడ్ అది లేజర్ బీమ్. when a laser beam is incident on hologram, then due to diffraction of light rays, two images will be formed. అంటే ఆ హోలోగ్రామ్ వద్ద కాంతి కిరణాలు అనేవి వివర్తనం చెంది అక్కడ మనకి రెండు ఇమేజెస్ ఫామ్ అవుతాయి. దే ఆర్ రియల్ ఇమేజ్ అండ్ వర్చువల్ ఇమేజ్. అంటే నిజ ప్రతిబింబము, మిథ్యా ప్రతిబింబం ఏర్పడుతుంది. డయాగ్రామ్లో చూపించారు. ముందులో ఉన్నది లేజర్ లైటు, ఒక అడ్డకంలో ఉంది చూడండి, అది స్క్రీను అంటే హోలోగ్రాము. హోలోగ్రామ్ మీద లేజర్ లైట్ని ఇన్సిడెంట్ చేశాను. దెన్ టూ ఇమేజెస్ విల్ బి ఫార్మ్డ్, రియల్ ఇమేజ్ అండ్ వర్చువల్ ఇమేజ్. బోత్ ఆర్ AB, represented by AB in the diagram. Now the real image is photographed, then we will observe a 3-dimensional image. ఇప్పుడు మనం ఆ రియల్ ఇమేజ్ని మనం ఫోటోగ్రఫిక్ చేస్తే మనకి 3-dimensional ఇమేజ్ కనిపిస్తుంది. విచ్ ఈజ్ సిమిలర్ టు ఒరిజినల్ ఆబ్జెక్ట్. దిస్ ఈజ్ కాల్డ్ హోలోగ్రఫీ. అంటే నిజ ప్రతిబింబం నిజ వస్తువులాగా కనిపిస్తుంది. అక్కడ మనకి ఈ నిజ ప్రతిబింబం ఏదైతే ఉందో దాన్ని మనం ఫోటోగ్రఫీ చేస్తే అక్కడ మనకు అది నిజ ప్రతిబింబం కాదు, నిజ వస్తువు వలె కనిపిస్తుంది. ఈ ప్రిన్సిపల్ని హోలోగ్రఫీ అంటున్నారు. నెక్స్ట్ అండ్ ద లాస్ట్ కాన్సెప్ట్, కన్స్ట్రక్షన్ అండ్ వర్కింగ్ ఆఫ్ గాబర్ హోలోగ్రామ్. గాబర్ హోలోగ్రామ్ యొక్క నిర్మాణము మరియు పనిచేసే విధానము. రైట్, ఇందులో మనం డయాగ్రామ్ తీసుకున్నప్పుడు ఒక సోర్స్ తీసుకున్నాము, ఒక ప్లేనో కాన్వెక్స్ లెన్స్ బై ఫేసింగ్ కాన్వెక్స్ సర్ఫేస్ టు సోర్స్. Later we have to take a photographic plate. S is a monochromatic light source, L is a plano convex lens, and P is a photographic plate. The technique employed by Gaber in recording a hologram of the image is represented in the above figure. Gaber hologram కు సంబంధించిన పటం పైన చూపబడింది. The slit S is illuminated by source of light. ఇక్కడ S అనేది స్లిట్, దాన్ని సోర్స్ ఆఫ్ లైట్ చేత ప్రకాశవంతం చేస్తాము. The light from the source S is brought to focus at point F. Beyond F, the light beam gets diverged. అంటే కరెక్ట్గా లైట్ అనేది ఆ ప్లేనో కాన్వెక్స్ లైన్స్ నుంచి బయటకు వచ్చి F అనే పాయింట్ దగ్గర ఫోకస్ అయ్యి మళ్ళీ బయటికి రెండు భాగాల కింద విడిపోతుంది at F అనే పాయింట్ వద్ద. It is the explanation of first para. Coming to the second para, the object B is arranged at point P. ఒక వస్తువుని
బి అనే బిందువు వద్ద తీసుకున్నాను. నేను బి అనే వస్తువుని పి అనే బిందువు వద్ద తీసుకున్నాను. అక్కడ ఆ వస్తువును ఉంచాలి. ద ట్రాన్స్పరెంట్ ఆబ్జెక్ట్ షుడ్ బి స్మాలర్ కంపేర్డ్ విత్ ద బీమ్ ఆఫ్ క్రాస్ సెక్షన్. చాలా చిన్న వస్తువు తీసుకోవాలి. అక్కడ ఎఫ్ అనే పాయింట్ ఆఫ్ ఇంటర్సెక్షన్ చూడండి, దానికన్నా తక్కువ క్రాస్ సెక్షన్ తీసుకోవాలి ఆబ్జెక్ట్ది. డ్యూ టు an undistributed amplified సెకండ్ పారా తీసుకున్నప్పుడు the object B is arranged at point P close to focus of the divergent beam. The transparent object should be smaller when compared to beam of cross section. The photographic plate H is arranged far away from the object. చాలా దూరంగా తీసుకోవాలి వస్తువుని. ఫోటోగ్రఫిక్ పలకని H అంటాడు దాన్ని, నేను P అన్నా, ఏదైనా ఒకటి. At each point the photographic plate interference takes place. ఇప్పుడు ఫోటోగ్రఫిక్ పలక మీద వ్యతికరణం ఏర్పడుతుంది. డ్యూ టు అన్డిస్ట్రిబ్యూటెడ్ యాంప్లిట్యూడ్ అండ్ ట్రాన్స్మిషన్ డైఫ్రాక్టెడ్ యాంప్లిట్యూడ్, ద రిజల్ట్ ఆఫ్ దీస్ ఫోటోగ్రఫిక్ ఈజ్ మోర్ డార్కెండ్ అట్ సమ్ ప్లేసెస్ అండ్ లెస్ డార్కెండ్ అట్ సమ్ ప్లేసెస్. ఇప్పుడు మన ఆ ఫోటోగ్రఫిక్ పలక మీద చూసినప్పుడు ఒక చోట ఏమో పూర్తిగా ప్రకాశవంతంగా ఉంటుంది, ఒక చోట ఏమో పూర్తిగా చీకటిగా ఉంటుంది. It is a construction of a hologram. Later, reconstruction of hologram. Reconstruction of image అంటే ప్రతిబింబం యొక్క పునర్నిర్మాణం అంటారు. సేమ్ S is a source, L is a plane of convex lens and H is a hologram. ఈ కాన్సెప్ట్కి వచ్చినప్పుడు టు రీకన్స్ట్రక్ట్ ద ఇమేజ్, ప్రతిబింబాన్ని పునర్నిర్మించడం కోసం హోలోగ్రామ్ ఈజ్ ప్లేస్ ఇన్స్టెడ్ ఆఫ్ ఫోటోగ్రఫిక్ ప్లేట్. ఇంతకుముందు ఫోటోగ్రఫిక్ ప్లేట్ పి ఉంచాం చివరిలో, ఇక్కడ హోలోగ్రామ్ని పెట్టాలి. ఇక్కడ ఆబ్జెక్ట్ని తీసేయాలి. బి అనే ఆబ్జెక్ట్ని పి అనే బిందువు వద్ద తీసేసినప్పుడు కన్ను పెట్టి ఆ హోలోగ్రామ్ దగ్గర నుంచి చూడాలి. ఫ్రమ్ ద పాయింట్ పి ఆన్ లుకింగ్ త్రూ ది హోలోగ్రామ్ దెన్ రీకన్స్ట్రక్ట్ ద 3-dimensional ఇమేజ్ ఈజ్ ఫార్మ్డ్. అక్కడ యాక్చువల్గా ఆబ్జెక్ట్ పెట్టలేదు, కానీ ఆబ్జెక్ట్ కనిపిస్తూ ఉంటుంది మనం కన్ను పెట్టి చూసినప్పుడు ఆ హోలోగ్రామ్. ఎక్కడంటే పాయింట్ క్యూ దగ్గర కనిపిస్తూ ఉంటుంది. ఇట్ ఈస్ కాల్డ్, ఇఫ్ ఏ మైక్రోస్కోప్ ఈజ్ యూజ్డ్ ఫర్ అబ్జర్వేషన్ దెన్ సెకండరీ ఇమేజ్ ఈజ్ అబ్జర్వ్డ్ అట్ పాయింట్ క్యూ ఈజ్ నోన్ యాజ్ సూడోస్కోపిక్ ఇమేజ్ అంటారు దాన్ని. మిథ్యా ప్రతిబింబం అంటాం. ఉండదు అక్కడ క్యూ అనే పాయింట్ వద్ద వస్తువు, కానీ ఉన్నట్టు కనిపిస్తుంది మనకి, దాన్ని రీకన్స్ట్రక్షన్ అంటారు. కన్స్ట్రక్షన్ అంటే అక్కడ ఫోటోగ్రఫిక్ ప్లేట్ని డెవలప్ చేసి హోలోగ్రామ్ని పొందడం. రీకన్స్ట్రక్షన్ అంటే హోలోగ్రామ్ని పెట్టి లేని వస్తువుని ఉన్నట్టుగా కనిపించేటట్టు చేయటం. ఫైనల్లీ లిమిటేషన్స్ ఆఫ్ గాబర్ హోలోగ్రామ్. ఇప్పుడు మనం చెప్పుకున్న గాబర్ అనే శాస్త్రవేత్త మనకు చేసినటువంటి ఈ హోలోగ్రామ్ యొక్క అవధులు ఏంటంటే, ఫస్ట్ వన్, గాబర్ మెథడ్ ఫర్ ప్రొడ్యూసింగ్ హోలోగ్రామ్ వాజ్ హ్యాంపర్డ్ డ్యూ టు నాన్ అవైలబిలిటీ ఆఫ్ కోహరెంట్ సోర్సెస్. అంటే సంబద్ధ కాంతి జనకాలను పొందడం అనేది చాలా కష్టతరం. 2, గాబర్ వాంటెడ్ టు రికార్డ్ బోత్ యాంప్లిట్యూడ్ అండ్ ఫేజ్, బట్ ఓన్లీ యాంప్లిట్యూడ్ ఈజ్ రికార్డెడ్ బట్ నాట్ ఫేజ్. గాబర్ అనే శాస్త్రవేత్త ఇక్కడ కంపన పరిమితి, దశాభేదం రెండూ రికార్డ్ చేయాలనుకున్నాడు, కానీ కంపన పరిమితి మాత్రమే రికార్డ్ అయింది, దశాభేదం రికార్డ్ అవ్వలేదు. అదొక డిసడ్వాంటేజ్. ద రీకన్స్ట్రక్షన్ ఈజ్ ఆల్వేస్ ఫాలోడ్ బై ఏ సూడోస్కోపిక్ ఇమేజ్. ఈ ప్రతిబింబం యొక్క పునర్నిర్మాణంలో ఇప్పుడు కూడా ఆ మిథ్యా ప్రతిబింబం, లేని ప్రతిబింబం అనేది కనిపిస్తూ ఉంటుంది, అదొక డిసడ్వాంటేజ్. అండ్ ద లాస్ట్ వన్, ద రీకన్స్ట్రక్షన్ ఈజ్ ఇల్యూమినేటెడ్ బై ఎ పాయింట్ సోర్స్. చాలా బిందురూప కాంతి జనకాన్ని తీసుకోవాలి, అది కూడా కష్టతరం. దీస్ ఆర్ ద limitations of a Gaber hologram. Right, in this class I have explained about optical fiber definition, construction, working, later types of optical fibers. They are divided into 2 types, later they can be divided into 4 types. After I have explained about the principle of hologram and applications of holography, later I have explained about the construction and reconstruction of a Gaber hologram and the limitations of Gaber hologram. So all of the students should prepare well.